పరమనందు ఆసీనుడవై ఉన్న మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, కీర్తనీయుడా, సైన్యములకు అధిపతి అయిన దేవ, ఈ చల్లటి రాత్రికాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని పరిశీలించి పరిశోధించమన్నారు. అందులో ఉన్న వాక్య సారాన్ని మేము గ్రహించగలిగినట్లు మా మనోనేత్రాలు వెలిగించండి. అలాగే తండ్రి, దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని మాకు మెండుగా అనుగ్రహించండి. ఆత్మ నింపుదలతో మీ పిల్లలకు వాక్యాన్ని సరిగా విభజించి బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటూ, మీ పిల్లలు విని విడిచిపెట్టువారుగా ఉండక వాక్య ప్రకారంగా వారు ప్రవర్తించగలుగున్నట్లు మీ సహాయాన్ని అర్థిస్తూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, వాస్తవంగా ఈరోజు యెహోషువ గ్రంథాన్ని వివరించాలి. అయితే కొన్ని కారణాల వలన ఈరోజు ఆ గ్రంథాన్ని వివరించట్లేదు. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు కిరీటపు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. రాసుకోండి టైటిల్, కిరీటపు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఈ మాట వినగానే మీకు గుళ్ళలో దేవుడు బొమ్మలకి పెట్టిన కిరీటాలు దొంగిలించుకొని పోయిన దొంగలు గుర్తొస్తూ ఉంటారు కదా. బంగారపు కిరీటాన్ని దొంగిలించిన, దేవి వారి ఆభరణాలు, దేవుడి యొక్క కిరీటాన్ని దొంగిలించిన దొంగలు దొరికారనో దొరకలేదనో, ఆచూకీ దొరకలేదనే వార్తలు వింటూ ఉంటాం. లోకంలో చాలా రకాల దొంగలు ఉన్నారు. వజ్రాల దొంగలు, బంగారపు దొంగలు, సముద్రపు దొంగలు, ఎడారి దొంగలు, ఇంకా ఇంటి దొంగలు, ఇంకా కొన్ని దొంగలను చెప్పండి మీరు. అడవి దొంగలు, ఇంకా జేబు దొంగలు, సైబర్ దొంగలు, ఏటీఎం దొంగలు, ఇంకా ఆటో దొంగలు, ఇంటి ముందు పెట్టిన ఆటోను అపహరించిన దొండగులు, ఇంకా చెప్పండి, గజ దొంగలు, బందిపోటు దొంగలు, రకరకాల దొంగలు మనం చూసాం. ఇంకా కొంతమంది అయితే బట్టల షాపుల్లోకి వెళ్ళి చీర దొంగలు చక్కగా బొడ్లో దోపేసుకుంటారు. చీరలు చూసినట్టు ఇప్పుడంటే సీసీ కెమెరాలు వస్తున్నాయి, దొరికిపోతున్నాయి. ఒకప్పుడు నేను 10th తర్వాత బట్టల షాపులో చేశాను. అప్పుడు సీసీ కెమెరాలు లేవు. అప్పుడు కొంతమంది వచ్చేవాళ్ళు, మాకు మా ఓనర్ గారు చెప్పేవాళ్ళు, కాస్త కనిపెట్టి ఉండండి, కొంతమంది లేడీస్ వచ్చి ఇలా దొంగతనం చేసుకెళ్తారు అని. అమ్మే విషయం కంటే ఈ శ్రద్ధ ఎక్కువ అయ్యేది మాకు. దొరికారు, చాలాసార్లు దొరికారు. ఆడవాళ్ళు అలా దాచిపెట్టుకునేవాళ్ళు చీరలు, జాకెట్ ముక్కలు, టవల్స్, ఇలాంటివి. ఇలా రకరకాల దొంగలను చూసాం. కానీ బైబిల్లో కిరీటపు దొంగలు అనేది మనం చూడలేం కదా. అసలు బైబిల్లో కిరీటం ఉందా? కిరీటం అంటే ఏంటి? ఎందుకంటే కిరీటం లేకపోతే దేవుడు ఆ మాట రాయించడు. కాబట్టి ఒక మాట మనం బైబిల్లో చూసుకొని ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ప్రియులారా. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అంటున్నాడు. ఇది ఎవరితో చెప్తున్నాడు అని మనం చూస్తే 7వ వచనం నుండి మనకి విషయం అర్థమవుతుంది. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము. ఏ ప్రాంతంలో ఉన్న సంఘం? ఫిలదెల్ఫియా అనే ప్రాంతంలో ఉన్న సంఘపు దూతకు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వెయ్యలేకుండా తీయువాడును. ఈయన కెపాసిటీ చూడండి. యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేస్తూ మాటలు, ఎవడు వెయ్యలేకుండా తీసేవాడు. తాళం వెయ్యలేకుండా తీయటం ఏంటి అంటే, ఈయన తాళం తీస్తే ఇంకెవ్వడూ లాక్ చేయలేడనమాట.
నీకు అర్థమవుతుందా? మనం తాళం తీసామనుకో ఇంకో బుర్ర తెచ్చి తగిలియచ్చు కదా. సీక్రెట్ లాకర్ అయినా మనం ఓపెన్ చేస్తే ఎవడొకడు దాన్ని క్లోజ్ చేయొచ్చు ఎలాగైనా. కానీ యేసుక్రీస్తు వారు తాళం తీస్తే ఇంకా దాన్ని ఎవడు క్లోజ్ చేయలేడంట. అంత గొప్పోడు. ఎవడు తీయలేకుండా తాళం వేయువాడును, ఎవడు వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు ఎవరైనా అంటే యేసుక్రీస్తు వారు. సత్యస్వరూపి అంటే వాక్యానికి ఆయనే నిదర్శనం, ఆయనే స్వరూపం. ఆయన చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే యేసుక్రీస్తు వారు ఆ ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నాకు బాగా తెలుసు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమున ఎరుగననలేదు. నా నామము అంటే వాళ్ళకి ఆ సంఘంలో వాళ్ళకి ఆసక్తి ఎంత ఉందంట? కొంచెం ఉంది. కొంచెం ఉన్న ఆసక్తి కలిగిన వాళ్ళే ఆ ప్రభు ఎవరో నాకు తెలియదు అనలేదంట. ఎప్పుడంటాం మనం ఈ మాట? చెప్పండి, ఎప్పుడంటాం? అవమానం వచ్చిద్ది. ఆ పేరు చెబితే ప్రభువుని నమ్ముకున్నానంటే నాకు ఎక్కడ అవమానం వచ్చిద్దో, ఎవరేమంటారనే భయం ఉన్నప్పుడు ఎరుగనని లేదంటాం. ఈ ఆసక్తి తక్కువ ఉన్న వాళ్ళే, ప్రభు అంటే ఆసక్తి తక్కువ ఉన్న సంఘమే ఏమనలేదంట, ఆసక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును ఎరుగననలేదు. మొన్న మా సహోదరులు పెళ్ళి సంబంధానికి వెళ్ళి వచ్చారు. నాకు చెప్పిందేమో వాళ్ళు ఆ అమ్మాయి బాప్తీసం తీసుకుందని చెప్పారు. తీరా వెళ్ళి డైరెక్ట్గా అడిగితే నేను తీసుకోలేదు, పెళ్ళైనా తీసుకుంటా అందంట. అయిపోయింది, క్యాన్సిల్. వాస్తవంగా అమ్మాయి తీసుకుంది. వాళ్ళ పెదనాన్నలు చిన్నాన్నలకి భయపడి ఏమంది, తీసుకోలేదంది. అంటే ఒప్పుకోలా. ఈ సంఘం వాళ్ళు ఏమంటున్నారు, ఎరుగననలేదంట. అంటే ఖచ్చితంగా డైరెక్ట్గా ఒప్పేసుకున్నారు. దేవుడికి అలాంటి వారే కావాలి. ఇక్కడ ఎవరైతే ప్రభువుని ఒప్పుకుంటారో అందరి ముందు ధైర్యంగా భయపడకుండా, నువ్వున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా నాకు నా ప్రభు ఉన్నాడని ధైర్యంగా ఒప్పుకున్న వాడిని రేపు తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటారు. ఇక్కడ నాకు ఎవరో తెలియదు, నేను నమ్ముకోలేదు, నేను బాప్తీసం తీసుకోలేదు, ఊరికినే వాళ్ళతో వెళ్ళొస్తున్నా అని చెప్పావనుకో, అక్కడ ప్రభు మనల్ని ఒప్పుకోడు. అంటే పరలోకం క్యాన్సిల్. అర్థమైందా? నమ్ముకుంటే పూర్ణ విశ్వాసంతో నేను నమ్ముకున్నానని ధైర్యంగా చెప్పగలిగే స్థాయి ఉండాలి. ఈ ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు అలాగే ఉన్నారంట. 9వ వచనం, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధములాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. ఎవరిని రప్పిస్తాడు? దేవుడే పంపిస్తున్నాడు, ప్రభువే పంపిస్తున్నాడు. ఎవరిని? యూదులు కాకుండా యూదులమని కంట్రీగా వచ్చే సాతాను సమాజపు వారు. ఎవరి సమాజం వీళ్ళు? అంటే పూర్తిగా వ్యతిరేకులు. అలాంటి వారిని నీ దగ్గరికి పంపిస్తున్నాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నీకు నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకొనున్నట్లు చేసేదను. అంటే అంత సాతాను సమాజం వారే వచ్చి నీకు లోబడిపోతారు. అంటే నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో మీకు అర్థమైపోద్ది అని ప్రభువు చెప్తున్నాడు ఈ సంఘం వారికి. అంటే వాళ్ళ విశ్వాసం ఎంత బాగుందో చూడండి కదా. అంటే ఎవరిని కాదనరు. పైగా ఈ వ్యతిరేకులు వచ్చినా ఆల్రెడీ వీళ్ళ యొక్క ఆ ప్రేమ ముందు ఏమైపోతారు? సాగిలపడతారంట. అంటే సాతాను సమాజం అంటే పూర్తిగా దేవునికి వ్యతిరేకులు, పైగా యూదులు కాకయే యూదులు అని చెప్పుకునే బ్యాచ్ వచ్చి ఈ సంఘం ముందు తల వంచి పాదాల దగ్గర నమస్కారం చేస్తారంటే ఎంతగా మారిపోయే విధంగా వాళ్ళని మార్చారో చూడండి ఈ సంఘం వారు. వాళ్ళకి చిన్న ఆసక్తి, వాళ్ళది చిన్న ఆసక్తి ఉన్నవాళ్ళే అంత వ్యతిరేకులను మార్చారంటే మరి ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంత మార్చాలి కదా. ఆ మార్చే పనే మనం చేయట్లేదన్నమాట. వాళ్ళు నీకు లోబడిపోతారు. ఎందుకంటే నేను నిన్ను ఎంత ప్రేమించానో దీన్ని బట్టి నీకు అర్థమైద్ది అంటున్నాడు ఆ సంఘంతో. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ఏం చెప్తున్నాడు?
ఒక శోధన కాలం రాబోతుంది, శోధన గడియ రాబోతుంది, అప్పుడు నేను నిన్ను కాపాడుతాను. అంటే దేవుడు ఎప్పుడు కాపాడుతాడు మనల్ని? ఎప్పుడు కాపాడుతాడు? నువ్వు ఆయన చెప్పినట్టుగా విని ఎలాంటి వారినైనా వాక్యం చెప్పి మార్చగలిగితే, సాతాను సమాజపు వారిని సైతం మార్చేశాడంటే, ప్రభు వాళ్ళకి పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యారు. అందువలన వాళ్ళకి ఏమంటున్నాడు? లోకమంతటికి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఇప్పుడు ఈ సంఘం మంచిదా చెడ్డదా? సంఘానికి ఏమి ఇచ్చాడు? కిరీటం ఇచ్చాడు. కిరీటాన్ని కాపాడుకో, గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఇంతకీ కిరీటం అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఏముందంట? ఫిలదెల్ఫియా సంఘానికి ఏముంది? కిరీటం ఉంది. అంటే కిరీటాన్ని సంపాదించుకున్నాడంటే బాగా ప్రయత్నించి, బాగా కృషి చేసి, తక్కువ ఆసక్తి కలిగిన వాళ్ళు ఎక్కువ వర్క్ చేశారు. ఎలాంటి వారిని మార్చారు వీళ్ళు? ఎలాంటి వారు ఈ సంఘం ముందు సాగిలపడ్డారు? యూదులు కాకయే యూదులమని చెప్పుకున్న వాళ్ళు ప్లస్ సాతాను సమాజపు వారు. ఇలాంటి వారు యూదులు వీళ్ళ ముందు, ఈ ఫిలదెల్ఫియా సంఘం ముందు మారిపోయారు. అంత గొప్ప ఆసక్తి వాళ్ళలో మనకు కనపడుతుంది. కాబట్టి వాళ్ళకి కిరీటం ఉంది అని చెప్పేశాడు. అంటే కిరీటాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కిరీటం సంపాదించుకున్న వాళ్ళ మీద ఉంది. మనం బంగారం సంపాదించుకున్నాం అనుకోండి, సంపాదించుకోవటం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవటం ఒక ఎత్తు. ఇంట్లో ఉంటే ఏమైద్దో అనే భయంతో బ్యాంకులో లాకర్లో పెట్టేస్తాం కదా, సీక్రెట్ కోడ్ పెట్టుకొని దానికి మనం లాకర్లో దాచిపెట్టుకుంటాం. అంటే ఉండటం ఒక ఎత్తు, కాపాడుకోవటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సంపాదించుకున్న ఈ సంఘం వారు దాన్ని కాపాడుకోవాలంట. ఇంతకీ కిరీటం అంటే ఏంటి అది తెలియాలి మనకి. కిరీటం అంటే ఏంటి, దాన్ని జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి అనేది మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అందరు తీనిండమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండండి. పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు ఏమని? నా ఆనందం, నా కిరీటం మీరే అంటున్నాడు. అంటే పౌలు గారు సంపాదించిన ఆత్మలే పౌలు గారికి కిరీటం, అంతేనా? ఇప్పుడు కిరీటం అంటే ఏంటి? ఇక్కడ కిరీటం ఎవరంట? నా ఆనందం, నా కిరీటం మీరే అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారికి ఎవరు కిరీటం? ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్న సభ్యులు, అంతేనా? ఇప్పుడు వీళ్ళందరినీ పౌలు గారు నెత్తిన పెట్టుకోవాలా? కిరీటం ఎక్కడ పెట్టుకుంటారు? కాళ్ళకేసుకుంటారా? మరి ఎక్కడ పెట్టుకుంటారు? శిరస్సు మీద పెట్టుకుంటారు. ఇప్పుడు జనాన్ని అందరినీ పౌలు గారు ఏం చేయాలి? నెత్తిన పెట్టుకోవాలా? ఎవరో నెత్తికెక్కేవంటాం ఎవరన్నా ఎక్కువ చేస్తుంటే కదా. ఇప్పుడు వీళ్ళందరూ నా కిరీటం అంటున్నాడు పౌలు గారు. అంటే కిరీటం అంటే మనుషులు అని మనకు అర్థమైపోయింది. వీళ్ళని నెత్తిన పెట్టుకోవాలంటే వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం కాదు. కిరీటం అంటే ఇంకా లోతైన అర్థం ఉంది. కొంచెం ముందుకెళ్ళి మనం చదవగలిగితే తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును
నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇప్పుడు కిరీటం అంటే మనుషులు కాదు అన్నట్లేదు. ఇక్కడ మనుషులు అన్నాడా, ఏదో ఇస్తానంటున్నాడా? ఎప్పుడు ఇచ్చేది? ఎప్పుడు అది? ఆ దినమందు. ఆ దినం అంటే ఒకరోజు కిరీటాలు ఇచ్చే దినం ఒకటి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అది నాకు మాత్రమే కాదు, తనకు ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. అంటే ప్రభు కిరీటాన్ని ఇస్తాడు ఒకరోజు. ఇప్పుడు ఇందాక చదివిన దాంట్లోనేమో ఫిలిప్పీ పత్రికలో ఏముంది? మీరే నా కిరీటం అన్నాడు. అంటే మనుషులే కిరీటంగా అక్కడ చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఒక దినం ఉంది, ఆ రోజు నీతిగల న్యాయాధిపతి నాకు మాత్రమే కాదు మీకు కూడా ఆ కిరీటం ఇస్తాడు. అంటే కిరీటం అనేది ఏదో ఒక బహుమానంలాగా మనకు కనపడుతుంది. ఇంతకీ మనుషుల కిరీటం లేదా ఆ దినమందు ఇచ్చే ఒక బహుమానం? మరి అక్కడ మనుషులు అన్నాడుగా కదా, మనుషులు అన్నాడుగా. మనం కొన్ని ఉపమానాలు చూస్తే మనకు అందులో విషయం అర్థమైంది. ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల్లో ఒక ఉపమానం ఉంటుందండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము వారధి అన్నట్టుంది. వారు అది తీసుకొని అంటే మనం మొదటి నుంచి చదివితే విషయం అర్థమైంది. ఇక్కడ పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. మొదటి వచనం 20వ అధ్యాయంలో, అతడు ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున ప్రతి పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. ముందెళ్ళాడు, రోజు మొత్తం మీరు పనిచేస్తే నా ద్రాక్ష తోటలో దినానికి ఏమి ఇస్తానన్నాడు? 1 దేనారం గుర్తుపెట్టుకోండి, దేనారం ఇస్తానన్నాడు. ఓకే. తర్వాత 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో వీళ్ళకి బేరవాళ్ళ ఎంత ఇస్తానో చెప్పల, న్యాయంగా నేను ఇవ్వాల్సింది మీకు ఇస్తానని ఉదయాన్నే వచ్చిన వాళ్ళ తర్వాత 9 గంటలకు కొంతమందిని ద్రాక్ష తోటలో పనికి పంపించాడు. 5వ వచనం, దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరిని నిలిచి ఉండగా చూచి, అక్కడ ఆ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మల్ని పనికి కూలికి పెట్టుకోనలేదండి. అందుకు అతడు, మీరునూ ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి అనేను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. ఫస్ట్ నుంచి పనిచేసినోడికి లాస్ట్ 5 గంటలకు వచ్చినోడు కూడా కూలి పంచమని ఆ పనివారితో చెప్పాడు. మొదటివారు దాదాపు 5 గంటలకు వచ్చిన వారికి కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొని పోయిరి. ఉదయం మాట్లాడుకున్న వాళ్ళకి ఏమిస్తానన్నాడు? చెప్పండి, ఏమిస్తానన్నాడు? 1 దేనారం ఇస్తానన్నాడు. 9 గంటలకు వచ్చినోడికి దేనారం ఇచ్చాడు, 12 గంటలకు వచ్చినోడికి దేనారం ఇచ్చాడు, 3 గంటలకు వచ్చినోడికి దేనారం ఇచ్చాడు, 5 గంటలకు వచ్చినోడికి కూడా దేనారం ఇస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళకి కోపం వచ్చింది. అర్థమైందా? ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళకి కోపం వస్తే మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకోండి, కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను. వారది తీసుకొని చివర వచ్చిన వీళ్ళు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానముగా చేసితివే. ఆ ఇంటి యజమాని మీద
సనుక్కోండి. ఉదయం నుంచి పని చేసాం, మా రెక్కల ముక్కలు చేసుకున్నాం, మాకు దేనారం ఇచ్చావు, సాయంత్రం 5 గంటలకు వచ్చినోడికి అందరికీ సమానంగా ఇచ్చేసేవేంటి? మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే మాకు ఎక్కువ రావాలి కదంటే, మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే ఎంత ఇస్తానన్నాను? ఒక దేనారం. ఓకే అన్నారు కదా, ఒప్పుకొనే కదా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో మీకు పొత్తేంటి అంటే అందరికీ సమానంగా ఇచ్చాడు, వాళ్ళు కొనుక్కున్న మీకు న్యాయమే జరిగింది, మీకు అన్యాయం అయితే జరగలేదు అన్నాడు. దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే, పాత నిబంధనలో ప్రారంభ కాలం నుంచి ఎంతోమందికి దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చి పుట్టించాడు. సుమారుగా పితరుల కాలంలో సుమారు 1000 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆదాము దగ్గర నుంచి మనం చూస్తే 900, 930 ఇలా మనం లెక్కేసుకుంటూ పోతే మెతుషాల ఆయనకి 969 సంవత్సరాలు ఇచ్చాడు. ఇలా రాను రాను మోషే గారి కాలానికి వచ్చేళ్ళకి 120, ఆ తర్వాత 60, 70 అన్నాడు. ఆ తర్వాత నోవాహు గారికి వచ్చేసరికి 120, ఆ తర్వాత మోషే గారి సమయానికి వచ్చేసరికి 60, 70 అన్నాడు. ఇప్పుడు ఆయుష్కాలం ఎంత అన్నాడు? ఆవిరి వంటిది అన్నాడు. అంటే సాయంకాలం వచ్చిన మన బ్యాచ్ అన్నమాట ఇది. ఈ భూమి మీదకి ఎవరెవరు ఎంతకాలం పనిచేశారు? వాళ్ళు 1000 ఏళ్ళు చేశారు సుమారు. తర్వాత వాళ్ళు 500, 600, 100, 120 చేశారు. ఆ తర్వాత వాళ్ళు 70, 80 అంతమంది ఎక్కువ చేయలేదు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు మనం ఎంతకాలం ఉంటామో తెలియదు, ఇంతలో కనపడి అంతలో, అంటే సాయంకాలం వచ్చిన బ్యాచ్ మనం అన్నమాట. ఇప్పుడు అందరికీ ఇచ్చిన దేనారం ఏంటి అంటే నిత్య జీవం. అందరికీ ఇచ్చిన దేనారం ఏంటి? నిత్య జీవం. అంటే నిత్య జీవాన్ని దేవుడు కిరీటంతో పోల్చాడు. నిత్య జీవాన్ని దేవుడు కిరీటంతో పోల్చాడు. ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి కిరీటాలు? చేస్తారా? రైట్. ఒకటో అర చేయి లేచింది, ఒక చేయి అనుమానంతో ఇది లేచి దిగింది. కిరీటాలు ఉన్నాయో లేదో ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చెక్ చేసుకుందాం. ఈ ఉపమానాలు రాసుకోండి, ఇప్పుడు చదవటానికి సమయం లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూడగలిగితే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు పోయి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టుండును. అతనికి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి ఎవరి సామర్థ్యం చొప్పున వారిని ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఒకళ్ళకి 5, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1 ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. వ్యాపారం చేసి డబల్ చేయాలి వాళ్ళు. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? ఏమిచ్చాడు వీళ్ళకి? తలాంతు అన్నాడు. అక్కడేమన్నాడు 20వ అధ్యాయంలో? దేనారం అన్నాడు. దేనారం అన్న తలాంత్ అన్న వాక్యం. వీళ్ళకి ఇచ్చిందేంటి? వాక్యం. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. ఆ అంతతో వాళ్ళు ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. అంటే లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి వాళ్ళకి దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని బట్టి ప్రకటించి కొన్ని తలాంతులు సంపాదించాలి, అంటే డబల్ చేయాలి. అర్థమైందా? అలా చేసిన వాడికి నిత్య జీవం ఇస్తానన్నాడు. అక్కడ పొలంలో పనిచేసిన వారికి దేనారం ఇస్తా అన్నాడు. ఆ దేనారం వాక్యం. వాక్యం అంటే ఆయన ఇచ్చిన దేనారాన్ని బట్టి వాళ్ళు వ్యాపారం చేసి ఏం సంపాదించాలి? లాభం సంపాదించాలి. ఇక్కడ తలాంతు ఇచ్చాడు. తలాంతులతో వ్యాపారం చేసి వీళ్ళేం చేయాలి? వ్యాపారం చేసి లాభం సంపాదించాలి. ఆ లాభం సంపాదించిన వారికే నిత్యజీవం. వాక్యం, దేనారం అన్న వాక్యమే, తలాంత్ అన్న వాక్యమే. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 12 నుండి చాలా పెద్దగా ఉంటుంది, 27 వరకు ఉంటుంది. ఇందులో విషయాన్ని మనం తీసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారి 10కి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాడు?
మీనాలు అన్నాడు. మొదట దేనారం, తర్వాత తలంతు, ఇక్కడికి వచ్చేసరికి మీనాలు. 10 మందికి పిలిచి 10 మీనాలు ఇచ్చాడు. ఇక్కడ కూడా మీనాలన్నా దేనారం అన్నా తలంత్ అన్నా వాక్యంగా తీసుకుంటే వీళ్ళు ఏం చేయాలి? దాంతో వ్యాపారం చేసి సంపాదించాలి. యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకి ఏమిచ్చాడు? 17వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. ఇటు శిష్యులకి ఇచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుడు యేసుక్రీస్తు వారికి ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని యేసుక్రీస్తు వారు ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. 14వ వచనం, అదే 17వ అధ్యాయము యోహాను సువార్త, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఆ వాక్యంతో వాళ్ళు ఏం చేయాలి? శిష్యులు ఏం చేశారు? వ్యాపారం చేశారు. అంటే లోకములోనికి వాక్యాన్ని తీసుకెళ్ళి వాక్యాన్ని వినిపించి, వినుట వలన వాళ్ళకు విశ్వాసం కలిగితే ఆ విశ్వాసుల్ని సంఘములో చేర్చారు. ఒకే ప్రసంగంలో పేతురు గారు ఒకసారి 3,000, ఒకసారి 5,000 సంపాదించాడు. ఇప్పుడు పేతురు గారికి ఏముంది? ఈ ప్రజలే పేతురు గారికి నిత్యజీవం రావటానికి కారకులు. మీకు అర్థమైందా? అంటే వాక్యాన్ని మనం లోకములో చల్లి కొన్ని ఆత్మలను సంపాదిస్తే ఈ ఆత్మల వలన నీ కిరీటం వస్తుంది. అర్థమైందా? కొన్ని ఆత్మల్లో మనం ఈ వాక్యం నీకున్న దీన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి నీకు తలాంత్ ఇచ్చాడు, మీనా ఇచ్చాడు, ఇంకోటి దేనారం ఇచ్చాడు. అంటే ఏదైనా వాక్యమే. ఈ వాక్యాన్ని నువ్వు తీసుకొని నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎన్ని సంపాదించావు, ఈ నువ్వు సంపాదించిన జనాలు ఎవరైతే ఉన్నారో వీరి వలన నీకు కిరీటం వస్తుంది. అందుకే మీరే నా కిరీటం అని ఎందుకన్నారంటే మీ వలన నాకేమొస్తుంది? కిరీటం వస్తుందని పౌలు గారు చెప్పాడు. అర్థమైందా? కాబట్టి కిరీటం వస్తే మనం కొన్ని ఆత్మలు సంపాదిస్తే ఆ కిరీటాన్ని దొంగిలించే దొంగలు ఉంటారు కదా. కొంతమంది వస్తారు, సంఘానికి వస్తారు, మెల్లిగా పక్కన చెవులు కొరుకుతాడు, కొన్ని కిరీటాలని తీసుకెళ్ళిపోతారు కదా. అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, గట్టిగా పట్టుకొని ఉండాలి. అందుకే తప్పుడు బోధలో ఉన్న సంఘస్థులు ఈ విషయంలో చాలా జాగ్రత్త పాటిస్తూ ఉంటాడు. ఎందుకంటే మేము ఎవరి సంఘానికి రాము, మా సంఘానికి ఎవరిని పిలవం. ఎందుకంటే ఈ కిరీటాలని దొంగిలిస్తారేమోనని భయం. అసలు అక్కడ కిరీటమే లేదు. ఉందనే భ్రమలో ఏమనుకుంటారు? మీరు ఎవరు సంఘాలకి వెళ్ళొద్దు, ఎవరు మీ ఇంట్లో మీ వీధిలో కూడికలు పెట్టినా మీరు వెళ్ళొద్దు, మీ కిరీటాన్ని అపహరిస్తారు వాళ్ళు అంటున్నారు. ఆడ కిరీటం ఉంటే కదా. దొంగలు కిరీటం ఉందనే భ్రమలో బతుకుతున్నారు, పరలోకం వచ్చిద్దనే భ్రమలో అలా బ్రతికేస్తున్నారు. తప్పుడు వాక్యాలను నేర్చుకొని పరలోకం రాదన్న విషయం ఎరుగక ఆ కాపరి వలన వీళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మో, ఏ సంఘానికి వెళ్ళకూడదు. మనం ఎక్కడైనా వినండి, ఏదైనా వినండి, సత్యమేదో గ్రహించండి, దాన్ని మాత్రమే స్వీకరించండి అని చెప్తాం. అంటే సరైన వాక్యం ఉంటే సంఘం ఎక్కడికి పోదు. వాక్యంతోనే వాళ్ళని వాక్యానికి కనెక్ట్ చేయాలి. దేనికి? వ్యక్తికి కాదు. దేనికి కనెక్ట్ చేయాలి? వ్యక్తిని వాక్యానికి, క్రీస్తుకి కనెక్ట్ చేస్తే ఇంకా ఎక్కడికి పోదు. ఆ విశ్వాసి ఎవరు చెప్పినా మోసపోరు. కాబట్టి కిరీటం అంటే ఏంటంటే నిశ్చయం. వీళ్ళందరూ ఈ మీనా తీసుకున్న వాళ్ళు, తలంతు తీసుకున్న వాళ్ళు, దేనారం తీసుకున్న వాళ్ళు డబల్ చేశారు, వ్యాపారం చేసి సంపాదించారు. అంటే కొన్ని ఆత్మలు సంపాదించారు. కాబట్టి వీళ్ళకి ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. అందులో అంటాడు కదా 19వ అధ్యాయంలోనే 14 నుంచి చదివాం కదా. చదవండి, 27వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం లోకా 19లో, మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని 25 నుంచి చదువుదాం. వారు అయ్యా వారికి 10 మీనాలు కలవే అనిరి. అందుకు అతడు కలిగిన ప్రతివానికి
ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఆ ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించడం చెప్పాను. అంటే సంపాదించిన వాళ్ళకేమో బహుమానం ఉంది, సంపాదించిన వాడికి ఆ ఉన్న మేనా కూడా తీసేసుకొని కలిగిన వానికే ఇచ్చేసాడనమాట. అంటే కొన్ని ఆత్మలు సంపాదించిన వానికి ఆ వ్యక్తికి దగ్గరికి ఏదైనా ఆత్మ వచ్చినా అది కూడా తీసి ఇతనికే ఇచ్చాడు. ఆడి దగ్గరికి వాక్యం ఏమి ఉంచాడనమాట దేవుడు. అంటే మేనా అన్న, దేనారం అన్న, ఇంకా తలాంత్ అన్న వాక్యం అయితే, దానివల్ల మనం ఆత్మలు సంపాదిస్తే ఈ ఆత్మల వలన మనకేమిస్తానన్నాడు? కిరీటం వస్తుంది. అదే జీవ కిరీటం. నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే నిత్య జీవం ఉంది నాకు. ఎందుకు? విశ్వాసాన్ని కాపాడి కొన్ని ఆత్మల్ని సంపాదించాను కాబట్టి నాకు నిత్య జీవం ఇస్తాడని పౌలు గారు కన్ఫామ్గా చెప్పగలిగాడు. అర్థమైందా? ఒకసారి కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుండి. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురేమోనని భయపడుచున్నాను. ఏందంట పౌలు గారి భయం? క్రీస్తుకి ప్రదానం చేశాను అంటే క్రీస్తుతో మిమ్మల్ని కనెక్ట్ చేశాను. క్రీస్తు పెండ్లి కుమారుడు అయితే సంఘం పెండ్లి కుమార్తె. ఇప్పుడు ఈ సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని క్రీస్తుతో కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఎవడైనా క్రీస్తు యేసు సరళత నుండి, పవిత్రత నుండి మీరు ఎక్కడ తొలగిపోతారో, ఎవడొచ్చి మీ మనసును చెడగొడతాడో అని భయంతో పౌలు గారు వణికిపోతున్నాడు. అర్థమైందా? సత్యం వింటారు, సత్యం నేర్చుకున్నా కానీ ఎవడో ఏదో కొత్త విషయం చెప్పగానే టక్కన నమ్మేసి అటు డైవర్ట్ అయిపోతూ ఉంటాడు. అంటే వచ్చే కిరీటాన్ని ఏం చేస్తాడు? పోగొట్టుకుంటారు. అలాంటి భయం పౌలు గారికి ఉందంట. 4వ వచనం. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. అర్థమైందండి? అంటే నేను చెప్పిన ఒరిజినల్ సువార్త కాకుండా తప్పుడు సువార్త, అబద్ధపు క్రీస్తుని ఎవరైనా ప్రకటిస్తే మీరు నమ్మితే ఇంకంతే, మీ కిరీటం పోయినట్టే. అంటే కిరీటం సంపాదించాం, కొన్ని ఆత్మలు సంపాదించాం అన్న తర్వాత కూడా ఆ కిరీటాన్ని భద్రపరుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దాన్ని అపహరించేవారు రెడీగా ఉంటారు కదా, దొంగిలించేవారు. బాగా ఉన్నవాడిని చెడగొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆసక్తితో దేవుని కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న వారిని ఏదో ఒక విషయాన్ని చెప్పి దొంగచాటుగా ప్రవేశింపజేసి అనవసరమైన విషయాలు కెలికి దొంగచాటుగా దోచుకొని పోయిన భక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారేమోనని పౌలు గారు భయపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు? కిరీటాన్ని సంపాదించిన స్టేజ్లో ఉన్న ఈ సంఘాన్ని ఎవడైనా వచ్చి తప్పుగా బోధించి, తప్పుడు సువార్తను ప్రకటించి, తప్పుడు క్రీస్తుని ప్రకటించి మిమ్మల్ని ఎక్కడ క్రీస్తు నుంచి వేరుపరుస్తారో అని నాకు భయంగా ఉందని పౌలు గారు చెప్తున్నారంటే ప్రమాదం పొంచి ఉంది. సంపాదించుకున్న కిరీటాన్ని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎంతమంది కొన్ని చెప్పండి కిరీటాలు? ఉంటే కదా దాచిపెట్టుకునేది. బంగారమే లేనప్పుడు భయమే ఉంది మనకి. మీకు అర్థమైందా?
బంగారం ఉంటే ఎక్కడ దాచుకోవాలి, ఎవడొస్తాడా, ఎలా దోచుకుపోతారా, భద్రంగా ఎక్కడ దాస్తే సేఫ్గా ఉంటుందని ఆలోచించాలి. ఇప్పుడు కిరీటమే లేదు, ఉందో లేదో డౌటు. కొన్ని ఆత్మలు కూడా సంపాదించలేదు అనుకోండి, ఇక మనకు భయం ఏముంది? సంపాదించినప్పుడు కదా దాచిపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటిదాకా మీరు ఎవరికి సువార్త చెప్పి కొన్ని ఆత్మలు సంపాదించకపోతే మీకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకు? కిరీటాన్ని కాపాడుకోవాల్సిన అవసరత మీకు లేదు. ఎంతనాగ్గా కిరీటాలను దొంగిలించే దొంగలు వస్తారంటే, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు చదివితే, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు. అతి వినయాసక్తుడై, వీడి క్వాలిఫికేషన్ ఏంటి? అతి వినయం. వినయం అంటేనే ఏంటి? లోబడే తత్వం. అతి వినయం అంటే చెప్పండి. ఇంక ఎవరి ముందు గద్దించి మాట్లాడు, చాలా చేతులు నలుపుకుంటా బాగా లోబడిపోయినట్టు, మీరు ఏది చెబితే నేను అదే అన్నట్టుగా వంగి వంగి చాలా విధేయుడైనట్టుగా మాట్లాడతారు. లోకంలో సామెత ఉంది, అతి వినయం ధూర్త లక్షణం. ధూర్తుడు అంటే దుర్మార్గుడు అని అర్థం. ఈ క్వాలిఫికేషన్లో మొట్టమొదటి అర్హత ఏంటంటే అతి వినయ ఆసక్తుడై, దేవుని ఆరాధన యందు కాదు, దేవదూత ఆరాధన యందు. అంటే వీడి ఆరాధన రైటా రాంగా? రాంగ్. దేవుని ఆరాధన కాదు, దేవదూత ఆరాధన యందు ఇష్టం కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే వీడు శిరస్సును హత్తుకున్నవాడా, హత్తుకొనివాడా? శిరస్సును హత్తుకొని, అంటే ప్రభువుని అంటిపెట్టుకోకుండా. లక్షణాలు చూస్తే ఎలా ఉండి అంటే అసలు ప్రభువు కంటే దీనంగా కనపడతాడు. కరుణామయుడిలో విజయ్ చంద్ర గారి లాగా. ఎలా అంటాడు? అమ్మలారా నా కోసం ఏడవకండి. అబ్బా, ఆ డైలాగు, ఆ దీనత్వం చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా. ఆ సీన్ చూస్తే ఆయన నటించాడు, వీడు జీవిస్తాడు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఉన్నవాడు నటించడు, జీవిస్తే ప్రభువు కంటే ఈయనే ప్రభు ఆకారం కనపడుతుందే అనిపించింది అనమాట మనకి. ఎందుకంటే వాడికి అతి వినయం కనపడుతుంది. తర్వాత దేవదూత ఆరాధన యందు ఇష్టపడి తాడు చూస్తున్నాడు. అంటే ఈ దేని అందైతే అతనికి ఇష్టం ఉందో దాన్ని దర్శనాల్లో చూస్తున్నాడు. నాకు కనిపించాడు దేవుడు, తెల్లటి వెలుగులో వచ్చాడు. రాత్రి వచ్చి నా మంచం మీద కూర్చొని అలా చేయగానే ఉలిక్కిపడి లేచాను. ప్రభువా అన్నాను. నాతో మాట్లాడాడు. ఏం చెప్పాడంటే, ఇక ఆడికి ఇష్టమైనవన్నీ, ఆ ఇష్టం ఏంటి? దేవదూత ఆరాధన అనేది ఇష్టం. అతను ఏం చెబితే అతని ప్రవర్తన బట్టి, అతని నోటి మాటను బట్టి, ఆయన వినయాన్ని బట్టి మనకేమనిపించింది? దేవుడు దర్శించకపోతే ఇలాంటి మాటలు ఎలా వస్తాయి? దేవుడే ప్రత్యక్షం కాకపోతే ఈయన ఎందుకు అబద్ధం చెబుతాడు? నిజంగా చూశాడంటున్నాడు. తాను చూచిన వాటిని గూర్చి మనం ఫుట్ నోట్ చూడకపోతే నిజమే అని నమ్ముతాం. ఫుట్ నోట్లో దేవుడు నిజం రాయించాడు. నిజంగా అయితే చూడలేదు, వీడి ఇష్టం ఏదైతే ఉందో ఇష్టం ప్రకారం వాడికి అదే కనపడింది. మగపిల్లలు యవనస్తులు అయితే సినిమా వాళ్ళను ఎవరినైనా వాళ్ళు ప్రేమించారనుకోండి, ఎవరిని చూసినా ఎలా కనపడతారు చెప్పండి? ఎవరిని చూస్తే వాళ్ళకి అలాగే కనిపిస్తారు. ఎందుకు? వాళ్ళ ఇష్టం అలాగుంది కాబట్టి. అర్థమైందా? అలాగే ఇతనికి అలాంటి ఇష్టం ఉంది కాబట్టి వాడు ఎలా మోసం చేస్తాడంటే, నిజంగా ఈ ప్రభువు మాట్లాడి మనతో ఇది చెప్పమన్నాడు కావాలి అయ్యగారి ద్వారా అన్నట్టుగా మాట్లాడితే నిజమే కదా అని అయ్యొదిలేసి ఈ మాటల్లోకి మనం లోబడిపోతే మన బహుమానం వీడేం చేశాడంట? అపహరించాడంట. అంటే వినయంగా ఉన్నంత మాత్రాన, సాత్వికంతో మాట్లాడినంత మాత్రాన వాళ్ళు భక్తులు కాదు. ఎందుకంటే వీడు శిరస్సును హత్తుకోవాలి. ప్రభువును హత్తుకుంటే ఆ లెక్కలు వేరుంటాయి. హత్తుకొనకుండా ఎన్ని నీతి కార్యాలు కనపరిచినా, ఎంత మృదువుగా మాట్లాడినా, ఎంత వినయం చూపించినా
అది వాక్యానుసారమైన వినయం కాదు, వాక్యానుసారమైన మాటలు కానే కాదు. వాడి ఇష్టం లోపల ఒకటి ఉంది, దేవదూత ఆరాధన యందు. అందులో డబ్బు కూడా ఒకటి ఉంది. డబ్బు కూడా దేవదూతే, తెలుసా? డబ్బు కూడా దేవదూత. ఇప్పుడు డబ్బు మీద ఆశపడ్డాడు అనుకోండి, డబ్బు సంపాదన కోసం ఎన్ని ప్లాన్లు వేయాలో, ఎన్ని ఆఫర్లు పెట్టాలో, ఎన్ని మ్యాజిక్లు చేయాలో ఇవన్నీ చేస్తాడు. గుడ్డిగా దేవుడి పేరు మీద వాడికి లోబడిపోయి ఇచ్చేస్తూనే ఉంటాం. కొన్ని సంఘాల్లోకి వెళ్తే అక్కడ వాక్యం ఉండదు, కానీ ఎక్విప్మెంట్ కానీ, ఆ మందిరం ఆ స్ట్రక్చర్ కానీ, లోపల పిఓపీలు కానీ, ఆ ఏసీలు కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంత సత్యం లేదు, ఇక్కడ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, దీనికి లోబడి ప్రజలు ఎలా ఇచ్చారా ఇవన్నీ అనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? భక్తి అంటే ఇదే, ఇలాగే చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకే గుడ్డిగా దేవుడి పేరు మీద అలా డొనేషన్లు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు కిరీటాలే లేవు కాబట్టి, ఈ కిరీటం కూడా వీడికి కూడా లేదు కాబట్టి, కిరీటాలను దొంగిలించే దొంగలు ఎలా ఉంటారని మనలాంటి వాళ్ళు చూసినప్పుడు ఈ పాఠం నేర్చుకోవాలి. అలాంటి బ్యాచ్లో ఇదిగో ఈడొక బ్యాచ్. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి, అంటే చూడని వాటిని, నిజంగా అయితే దేవుడు చూపించలేదు, వీడి ఇష్ట ప్రకారంగా భ్రమించాడు కాబట్టి అదే కనపడింది. అవే ప్రజలకి గొప్పగా చెప్పుకుంటున్నాడు. గొప్పగా చెప్పుకొనుచు శిరస్సును తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి అంటున్నాడు. అంటే ఇలాంటి వారు ఉంటారు. కిరీటం ఉంటే జాగ్రత్త. ఎంత నాగ్గా, ఎంత దేవుడి ప్రేమ చూపించినట్టుగానే మన కిరీటాన్ని దొంగిలించే దొంగలు ఉంటారు. కిరీటం ఉంటే భద్రంగా కాపాడుకో. నలుగురిని సంపాదించావు, ఈ నలుగురిని కాపాడుకోవటం మన బాధ్యత, లేకపోతే నీకు నిత్యజీవం రాదు. నేను చెప్పేశాను, వాక్యం అయిపోయింది, వాళ్ళు విన్నారు, మారిపోయారు, అయితే వదిలేసామనుకోండి, మనకు పోయిద్ది నిత్యజీవం. ఇప్పటిదాకా సమాజానికి తెలియంది ఏంటంటే, నేను వెళ్ళానండి, వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పేశాను, వచ్చేసాము, నా కిరీటం నాకు వచ్చేసింది, నా బహుమానం నాకు వచ్చింది అంటున్నాడు. కానీ పౌలు గారు అలా చెప్పట్లా, మీరే నా కిరీటం, మీరు ఎక్కడ తప్పిపోతారని నేను భయపడుతున్నాను అంటున్నాడు. అంటే వాళ్ళు నిలబడితేనే, వాళ్ళు కూడా పరలోకం వస్తేనే ఈయనకి పరలోకం ఉందంట. బాప్తిసం పొందేస్తే పరలోకం వచ్చిద్దో రాదో అది తర్వాత సంగతి. అసలు వచ్చిద్దనే భ్రమలో లక్షల మంది, కోట్ల మంది బతుకుతున్నారు. కానీ బాప్తిసం పొంది, వాక్యం నేర్చుకొని, వాక్యం ఇతరులకు పంచి, కొన్ని ఆత్మలను రక్షించి, ఆ రక్షించబడిన ఆత్మలను జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్ళు చనిపోయేలోపు వాళ్ళ వల్ల నీకు నిత్యజీవం వస్తుంది. అదే నీకు వచ్చే నిత్యజీవంలో కిరీటం. ప్రభు ఇచ్చే కిరీటం ఏంటి? నిత్యజీవం. అది ఆషామాషిగా వచ్చేది కాదు. పేతురు గారి పత్రిక, 2వ అధ్యాయము 2వ పత్రిక. ఇలాంటి వారు మరి కొంతమంది ఉన్నారని పేతురు గారు చెప్తున్నాడు. 18, 19 వచనాలు పేతురు గారు రాసిన 2వ పత్రిక. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు ఒక నిమిషం అందరు తీయండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు. వీరు ఎవరయ్యానంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు నీళ్లు లేని బావులను, పెనుగాలి కొట్టుకుపోను మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. అంటే నరకానికి వెళ్ళే బ్యాచ్ ఇది. ఓకే, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, డంబపు మాటలు అంటే గొప్పలు వ్యర్థమైన అంటున్నాడా, పనికొచ్చే అంటున్నాడా? వ్యర్థమైన గొప్పలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి, వీళ్ళు ఎలాంటి వారు అంటారు? తామే తప్పుడు శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచుకొని వారిలో ఉండి అప్పుడే తప్పించుకొని వారిని పోకిరీ చేష్టల చేత మరులు కొల్పుచూ ఉన్నారు.
అంటే కొత్తగా నమ్మిన వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రేరేపణలు ఇస్తూ ఉంటారు. మరులు కొల్పటం అంటే వీళ్ళు చెప్పే ఆ మాటలకి ఈ మధ్య యెహోవా సాక్షులని ఇంకా చాలా చాలా రకాలు వస్తున్నారు. వాళ్ళు చెప్పగానే వీళ్ళు కొత్తగా బాప్తిస్మం ఇది మనకు తెలియదు కదా, వీళ్ళు చెప్పేది చాలా బాగుందని అలా వెళ్ళిపోతారు. వాళ్ళ మాటల గారడికి అలా ప్రేమ చూపిస్తూ నటిస్తూ ఉంటారు. వాళ్ళు చూపించే ప్రేమ మనం చూపించలేం. కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారంటే వాళ్ళకి ఒక ఆఫీసర్ వస్తుంటే ఎలా వెల్కమ్ చెప్తారో అంతా స్వాగతం చెప్తా అందరూ కొత్తగా పరిచయం అయిన అన్నట్టుగా ఉండకుండా ఎప్పుడో పాతకాల పరిచయం అన్నట్టుగా బాగా ప్రేమతో పలకరిస్తూ ఉంటారనమాట. ఆ ప్రేమ దెబ్బకి ఈడేమైపోతాడు, మరులు కొల్పబడి ఇదే నిజమైన భక్తి, మనం ఇది తెలియక ఇంతకాలం ఆడ దగ్గర ఉండిపోయాం అనుకుంటాడు. ఆడు శరీర సంబంధమైన దురాశల వలన వాడు మరులు కొల్పబడినవారు. అలాంటి వాళ్ళే భ్రష్టత్వానికి లోనై ఉండి నిత్య నరకానికి పాత్రలై ఉండి కొత్తగా వచ్చిన వారిని తమ పోకిరీ చేష్టల వలన మరులు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రమునిత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా. దేని వలన జయింపబడినో దానికి దాసుడవుతాడు కదా అంటున్నాడు. చాలండి, నువ్వు దేనికైతే లోబడిపోతావో దానికి దాసుడు. డబ్బుకా లేకపోతే ఇంకో దేనికైనా వాక్యానికి తప్ప దేనికి లోబడితే దానికి నువ్వు దాసుడివి. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కిరీటాలు లేకపోయినా ఏం చేయాలి, ఎవడేది చెబితే దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఆ స్టేజ్లో కానీ అటువైపు మళ్ళావనుకోండి, ఇక నీకు ఎవరు చెప్పినా ఇక ఎక్కదు. ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమానురాగాలు కానీ ఇచ్చే గిఫ్ట్లు కానీ అంత తీయగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కిరీటం లేకపోయినా నీకు వాక్యం ఎక్కువగా తెలియపోయినా ఇలాంటి బ్యాచ్ కూడా ఆల్రెడీ భ్రష్టులుగా ఉన్నవాళ్ళు, నాకు అలాంటి ఆఫర్లు చాలా వచ్చినాయి. లోదరన్ పాస్టర్గా సర్టిఫికేట్ ఇచ్చేసి మధ్యలో బెళ్ళేసి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసి ఏదో ఒక సంఘాన్ని అప్పచెబుతామని చెప్పారు. మా బ్రదరే, నాకు వద్దన్నాను. మరొకరైతే మా సంఘం పేరు పెట్టుకోండి, బోర్డు పెట్టుకోండి, మీకు నెల నెల జీతం, మీ బోధ మీ ఇష్టం ఏదన్నా చెప్పుకోండి, నో ప్రాబ్లం, సంఘం పేరు మాత్రం మేము చెప్పింది పెట్టండి, మా బోర్డు తగిలిండి, మీకు జీతం ఇచ్చేస్తానన్నాడు. ఇలాంటి బోల్డ్ ఆఫర్లు వచ్చినాయి. వేటికి మనం లోబడలేదు. ఎందుకంటే వాక్యం కాస్త తెలిసిన వాళ్ళే ప్రమాదంలో పడే అవకాశం ఉందంటే కొత్త వాళ్ళు ఇంకా ఈజీగా పడిపోతారు. కాబట్టి కిరీటం లేదు కాబట్టి మాకు ఇంకా దాచిపెట్టుకోవాల్సింది ఏమీ లేదు, దొంగలు రారు, మాకు ఆస్తి లేదు కాబట్టి అనే బాధ లేకుండా మీరు కూడా ఉన్న విశ్వాసంలో కూడా తప్పుడు మార్గంలోకి లాగే దొంగలు ఉంటారు. కాబట్టి అలాంటి వారి నుంచి చాలా జాగ్రత్తగా మనం వాక్యంతోనే మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం అందరికీ తెలిసిన సందర్భమే. 3-4 వచనాలు, 3వ అధ్యాయం 4వ వచనం నుండి. పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వారి యొద్ద దేవాలయపు మెట్ల దగ్గర ఒకడు కూర్చున్నాడు, పుట్టి గుడ్డివాడు. మా తట్టు చూడమండి, వాడు వారి తట్టు ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టుచు, కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అలా చూసి కనిపెట్టుచు ఉన్నప్పుడు పేతురు యోహాను గారు ఏమన్నారు? అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసునామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి
పరవశులైన చుట్టూ ఉన్నవారు. ఇప్పుడు పేతురు యోహాను గారికి ఏముంది? వెండి కానీ బంగారం కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఇన్ని కాళ్ళు రెప్పీయకుండా ఏదో ఒక డబ్బులో వెండో బంగారం ఇస్తే వాళ్ళు చెప్పండి, వాడు అడుక్కోవటం మానేసి కావాలంటే ఆడితో హ్యాపీగా ఇంటి దగ్గర ఉండేవాడు. కానీ వీళ్ళు మాకు కలిగినదే వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను అంటే వీడికి శరీర సంబంధమైన స్వస్థతనిచ్చారు. అది ఎవరి పేరు మీద ఇచ్చారు? యేసునామమును ఇచ్చాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ వీడి పాపాలు క్షమించి స్వస్థతను కూడా చేశారు. కానీ చాలామంది గుర్తించిన వారు తిరిగి వచ్చారు, గుర్తించిన వారు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు కూడా చాలామందికి చేశారు, కానీ ఎవరు ఆయన దగ్గరికి తిరిగి కొద్దిమంది మాత్రమే వచ్చారు. అంటే వీళ్ళకి భక్తులకి కలిగింది ఏంటంటే ఒక వ్యక్తికి ఆ రోజుల్లో ఈ స్వస్థత వరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ స్వస్థత వరాలతో పాటు నిత్య జీవాన్ని కూడా వాళ్ళు ఇచ్చినట్టు కనపడుతుంది. అంటే నిత్య జీవం ఎందుకు ఇస్తారు వీళ్ళనంటే వాళ్ళకి కిరీటం కావాలి. యేసుక్రీస్తు వారి ద్వారా శిష్యులకి ఏమిచ్చాడు? యేసుక్రీస్తు వారు ఇందాక చదివాం 17వ అధ్యాయం యోహాను సువార్తలో, నీ వాక్యమును వారికి ఇచ్చి తిని అన్నాడు. యేసుక్రీస్తు వారికి దేవుడు వాక్యం ఇస్తే ఆ వాక్యాన్ని శిష్యులకి ఇస్తే శిష్యులు ఆ వాక్యం ద్వారా ఏం చేశారు? అనేక మంది ఆత్మలను సంపాదిస్తున్నారు. ఒక పక్క స్వస్థతలు చేస్తూ మరొక పక్క ఆత్మల్ని రక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కిరీటాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి. ఎక్కడ కిరీటం పోతుందని జాగ్రత్తగా వాళ్ళు భద్రంగా పట్టుకొని ఉన్నారు. తర్వాత తరాల్లో మళ్ళీ వాళ్ళు దాన్ని వ్యాపింపచేస్తూ శిష్యులకు శిష్యులు తయారు చేస్తూ అనేక మంది భక్తుల్ని వాళ్ళు సంపాదించుకోగలిగారు. అందుకే పౌలు గారు కూడా అనేక ప్రాంతాలు తిరిగిన ప్రాంతాలకి మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఎక్కడ వీళ్ళు తప్పిపోతారో, ఎంతమంది నిలిచున్నారో, ఎంతమంది తప్పిపోయారో వాళ్ళ గురించి నాకు ఎప్పుడూ ప్రార్థనలో దుఃఖం కలుగుతుంది అని ఎన్నోసార్లు ఎంతోమంది సంఘాలకి పౌలు గారు ఉత్తరాలు రాసిన సందర్భం ఉంది. చెప్పేశాం, వచ్చేసాం, వాళ్ళ తిప్పలాళ్ళ బాడిని మనకెందుకులే అనుకోకుండా మళ్ళీ ఎందుకు వెళ్ళి చెప్పారంటే వాళ్ళు ఎక్కడ తప్పిపోతారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కొంతకాలం అక్కడ ఉండి వాళ్ళకు వాక్యం చెప్పి అక్కడ పెద్దలను ఏర్పాటు చేసి వచ్చాడు. ఎందుకు? ఈ పెద్దలు ఏం చేయాలి? అక్కడ పెద్దలు ఏం చేయాలి? ఎవరిని తప్పిపోకుండా కాపాడి వారు కిరీటం సంపాదించుకోవాలి. ఆ వ్యక్తులకు కూడా కిరీటాన్ని అందించే విధంగా వాళ్ళని వాక్యములో పెంచాలి, వాక్యములో మేపాలి, వాక్యంతో కాపాడాలి. ఇవన్నీ జరిగితేనే ఒక వ్యక్తికి జీవ కిరీటం లభిస్తుంది. ఇవన్నీ జరగకపోతే చెప్పండి, ఇవన్నీ జరగకపోతే జీవ కిరీటం రాదు. తిమోతి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19, 20. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అంటే తిమోతి గారు ఎలాంటి వాడో పౌలు గారికి తెలుసు కాబట్టి నీ గురించి ప్రవచనాల్లో చెప్పిన దాన్ని బట్టి నువ్వు మంచి పోరాటం పోరాడాలి కాబట్టి నీకు ఒక ఆజ్ఞను ఇస్తున్నాను, అప్పగిస్తున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, ఎలాంటి మనస్సాక్షిని తోసేశారు? మంచి మనస్సాక్షిని తోసివేసి కొందరు విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. అంటే మనస్సాక్షి ఏమైపోయింది? చెడిపోయింది. అందులో ఎవరెవరున్నారు? 20వ వచనం, వారిలో హుమెనయును అలెగ్జాందరును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. పౌలు గారే వాళ్ళని అప్పగించాడు. అంటే వీళ్ళకి ఏం పోగొట్టుకున్నారు? వీళ్ళు జీవ కిరీటాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకు? ఆల్రెడీ మంచి మనస్సాక్షి కలిగి వచ్చారు, కానీ మనస్సాక్షి ఏమైపోయింది వాళ్ళకి? చెప్పండి, మనస్సాక్షి ఏమైపోయింది? చెడిపోయింది. మనస్సాక్షి చెడిపోయింది. అంటే ప్రభువారు వచ్చినప్పుడు ఎవరెవరు ఎన్ని ఆత్మలు సంపాదించారు, ఈ ఆత్మలు
జీవకిరీటాన్ని పొందే ఆత్మలా పొందని ఆత్మలని టెస్ట్ చేస్తాడు. ఎలా టెస్ట్ చేస్తాడు? అగ్నితో టెస్ట్ చేస్తాడు. అగ్ని కాల్చివేస్తే జీవకిరీటం లేదు, అగ్నిలో నిలబడితే జీవకిరీటం ఉంటుంది. ఎఫెసీ పత్రిక కొరింథీ మొదటి పత్రిక చూద్దాం, 3వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినమును దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును. వేటేటితో కట్టడం కడతారంట? బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో. అగ్ని కాల్చినప్పుడు ఏవి పడిపోతాయి, కాలిపోతాయి? కొయ్యకాలు, గడ్డి, కర్ర కాలిపోతాయి. బంగారం, వెండి కాస్త నిలబడతాయి. అంటే ఒక వ్యక్తి కొన్ని ఆత్మల్ని ఇలా బంగారం, వెండి, వెలగల రాళ్లలాగా సంపాదించాలి. సంపాదించిన వాటిని ప్రభు వచ్చి టెస్ట్ చేసే వరకు భద్రంగా ఉంచాలి, లేదా మనం పోయే వరకు భద్రంగా ఉంచాలి. అప్పుడు ఉంచితే మనకేమొస్తుంది? జీతం వస్తుందంట. తలాంతులు, దేనారం, మీనా ఇవన్నీ ఇచ్చాడు, తిరిగి అవే పుచ్చుకున్నాడు కదా. మనకు వాక్యాన్ని ఇచ్చాడు, మనం వాక్యాన్ని డెవలప్ చేస్తే, ఎంతమందిలో వాక్యం విస్తరిస్తే దానికి తగ్గట్టుగా మనకి ఇచ్చే జీతం ఏంటి? నిత్య జీవం. మనకి ఇచ్చే జీతం నిత్య జీవం. వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఇచ్చుటకు నా దగ్గర జీతం సిద్ధంగా ఉందంటున్నాడు ప్రభు. కాబట్టి ఒకవేళ మనం కొన్ని ఆత్మలు సంపాదిస్తే ఆత్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎవరో సంపాదించిన ఆత్మలను కూడా మనం కాపాడవచ్చు. ఇది దేవుని పని కాబట్టి. వాళ్ళు సంపాదించారండి, ఆత్మలతో నాకు సంబంధం లేదు, నేను ఎవరికైతే వాక్యం చెప్పి సంపాదించానో వాళ్ళ బాధ్యతే నాది అనుకోకూడదు. ఎవరైనా నిత్య జీవానికి వారసులు కాబట్టి అందరూ అక్కడ సమానంగానే ఉంటాం కాబట్టి మనం ఎవరి ఆత్మను ఎవరు సంపాదించినా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే మనం దాన్ని టేకప్ చేసి కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. అలా కాపాడితేనే మనకేమొచ్చింది? నిత్య జీవం వస్తుంది. అది దాని పేరే జీవ కిరీటం. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కంప్లీట్ చేశాను అంటున్నాడు పౌలు గారు. ఇక మీదట నా కొరకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను కనపరచు అపేక్షించు వారందరికీ ఈ జీవ కిరీటం ప్రభు ఇస్తాడు. అంటే ఎవరెవరు ఆసక్తితో వాక్యానికి లోబడి తాను కరిగిపోయిన ఇతరులకు వాక్యం చెప్పి దేవునిలో కడతాడు, శిరస్సును హత్తుకునే వారిగా వాళ్ళని తీర్చిదిద్దుతారో వాళ్ళకి మాత్రమే ఉండేది జీవకిరీటం. సంపాదించిన తర్వాత కూడా తప్పిపోయే ప్రమాదం, జీవకిరీటాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జీవకిరీటాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా, మామూలుగానా జాగ్రత్తగానా? అతి జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనకు ఆ నిత్యజీవం వస్తుంది. కాపాడుకుంటారని ఆశిస్తూ లేనివారు కూడా ఏం చేయాలి? కిరీటం లేదుగా నో ప్రాబ్లం అనుకోకుండా కిరీటం సంపాదించుకునే విషయంలో ముందుకు సాగాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, పరలోకం అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. ఈ లోకంలో ఒక పదవిని సంపాదించాలంటేనే ఎంతో కష్టపడుతున్నారు. ఇంకా పెద్ద పెద్ద కోర్సులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలంటే ఇంకా కష్టపడాలి. ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కష్టపడాలంటే, సంపాదించాలంటే ఇంకా ఎంతో ప్రయాసపడాలి, ఎంతో శ్రమను అనుభవించాలి. మరి నిత్య జీవాన్ని సంపాదించడానికి ఏమాత్రం శ్రమ అవసరం లేదని
మా జీవిత కాలంలో ఎక్కువ సమయాన్ని మా శరీరాన్ని పోషించుకునే కార్యక్రమంలోనే ఉంటున్నాం తప్ప నిత్య జీవాన్ని సంపాదించుకునే క్రమంలో, జీవ కిరీటాన్ని సంపాదించుకునే క్రమంలో మరి ప్రయత్నాలు అయితే తక్కువగా ఉన్నాయి నాయన. ఈ మాటలు విన్న తర్వాతైనా మరి కిరీటాన్ని సంపాదించుకోవాలనే ఆలోచన మీ పిల్లల్లో రగిలించండి. ఒకవేళ సంపాదించుకొని ఉంటే వాటిని ఎలా కాపాడుకోవాలో మీరు చెప్పారు కనుక కాపాడుకోవటానికి మరి విశ్వ ప్రయత్నం చేసి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే విధంగా మీ పిల్లల్ని ప్రేరేపించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, ఇరుకులు ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారంగా వారికి సమాధానాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, ఈరోజు అల్పాహారాన్ని ఎవరైతే సిద్ధపరిచారో వారు పడిన కష్టానికి అలాగే పడిన ఖర్చుకు రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వండి. వీటికంటే ముఖ్యంగా పరసంబంధమైన ఆశీర్వాదం వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు